అరే ఇక రాదా సాయి, ఇక్కడ కూర్చో. చెప్పమా. అరే మొన్న ఏమో మీ ఫ్రెండ్ లవ్ ప్రాబ్లం అయిందన్నావు కదరా? అదా మామ, పెద్ద స్టోరీ మామ. ఏమైందిరా? అంటే ఒక అమ్మాయి కోసం వాడు సూసైడ్ చేసుకోవడానికి వెళ్ళింది మామ. అంటే మేము ఒకవేళ మేము వెళ్ళకపోతే అది పక్కా సూసైడ్ అయిపోతున్నాం. అంతగానమైందా? ఎందుకు అమ్మాయి మోసం చేసిందా? మోసం చేసేసింది మామ చాలా. ఏమైంది కొంచెం స్టోరీ చెప్పరా. అంటే ఆడేంటంటే సిన్సియర్ వేసేసింది మామ. అమ్మాయి నన్నే చేస్తుంది, అమ్మాయి నన్నే లవ్ చేస్తుంది, నా పైనే మొత్తం హోప్స్ మొత్తం నా పైన పెట్టుకుంది. అలా డీప్ లో వెళ్ళిపోయినాడు. అంటే అమ్మాయి వాన్ కాకుండా వేరే వాని గురించి చేసిందా? 3 మెంబర్స్ మామ. ముగ్గురిని చేసిందా? అదేంటంటే చాలా వాళ్ళ మమ్మీ కన్నా ఎక్కువ. అవునా? ఇప్పుడు వాడు బాగానే ఉండా? సూసైడ్ చేసుకున్నావు కదా? అంటే కొంచెం నార్మల్ గానే ఉండు. హాస్పిటల్ ఉండా ఇంట్లో ఉండా? ఇప్పుడు ఇంట్లో ఉండు మామ. ఆహాహా. అంటే ఏంటంటే కేరింగ్ ఎక్కువ చూపించుండు. అరే తను నా పిల్ల, అది నా పిల్లరా, అరే తను నా కోసం ఉంది ఎక్కువ పెంచుకుండు లవ్. ఏంటంటే ఇప్పుడు కొందరు ఉంటారు కదా, కొందరు సిన్సియర్ చేస్తారు, కొందరు ఫోన్లు మాట్లాడతారు, కొందరు ఇలా చేస్తారు, కొందరు అలా చేస్తారు. ఆడేం చేసిండు అంటే సిన్సియర్ చేసిండు. అరే తను మా అమ్మ, తనే మా అమ్మ, తనే నా లోకం అలా అనుకుండు. కానీ తను కొని కాక 2 చేసింది. కొత్త కాల్, ఇంకొకరితో వీడియో కాల్, ఇంకొకరితో చాటింగ్, ఇంకొకరితో మీటింగ్. అంతగానం ఉందా? అమ్మానికి తెలియదు ఫస్ట్ ఇట్లా ఉంది అని? అమ్మాయి మామ ఆయనకి తెలిసే లోపే మొత్తం జరిగిపోయింది. వాడు ఇట్లా సూసైడ్ చేసుకుంటు కదా, అమ్మాయి వచ్చింది అని చూడడానికి? లేదు మామ, రాలే అసలు. ఏమన్నది అమ్మాయి? ఫోన్ చేసి నాకు కాల్ చేయకు, మెసేజ్ చేయకు, నాతో మాట్లాడకని అంది మామ. అంతే. అట్లా అన్నదా? మరి వాళ్ళ ఇంట్లో తెలుసా అమ్మాయి వాళ్ళ ఇంట్లో కూడా ఇంత అయిందని? తెలియదు మామ. ఏంటంటే కవర్ చేసేసింది. ఆడేవాడు నాకు తెలియదు. ఒక మాటతోటే వీడేమన్నా మనీ వేసిండు ఆమెకు? వేసిండు మామ. ఎన్ని వేసిండు? పెట్టిండు ఖర్చు. కానీ పెట్టిన తర్వాత కూడా తను ఏమంటుందంటే అసలు నువ్వెవరు, అలా ఉంది మామ లవ్ స్టోరీ. అవునా? చూడు బ్రో, ఇలా ఉన్నాయి బయట. నిజంగా బ్రో, అమ్మాయిలు నమ్మొద్దు, పైసలు వేస్ట్ చేసుకోవద్దు. ఎన్ని పైసలు పెట్టిండొచ్చాడు? పెట్టిండొచ్చు మామ, ఒక 10,000 వరకు పెట్టిండొచ్చు. మాక్సిమం అయితే ఎక్కువనే పెట్టిండొచ్చు. మొన్ననే చెప్పిన స్టోరీ, వాడు లవ్ స్టార్ట్ అయింది మొన్ననే కదా? 1 వీక్ మామ, జస్ట్ 1 వీక్ అయింది. 1 వీక్ లో మళ్ళీ ఏదైందేమో కానీ సూసైడ్ వైజాగ్ అయితే వెళ్ళిపోయింది. జస్ట్ నేను వెళ్ళకపోవడం లేట్ ఉంటే కొంచెం లేట్ అయినా కూడా వాడు చనిపోతుండే. అమ్మాయి వల్ల. చూడండి బ్రో, ఒక అమ్మాయిని లవ్ చేస్తే చూసి లవ్ చేయండి. అమ్మాయి ఎలాంటిది, మంచిదా చెడుదా అని చూసి లవ్ చేయండి. చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తారు వీళ్ళ ఫ్రెండ్. వీళ్ళు కొంచెం లేట్ అయింటే ఆయన చనిపోతుండేనంట. ఇప్పుడు హాస్పిటల్ ఉన్నాడు, కొంచెం పర్లేదు, బెటర్ అని అంట. అమౌంట్ కూడా తిన్నదంట, 10,000 దగ్గర తిన్నదంట. అమౌంట్ మనకు అవసరం లేదు, కానీ ఆ ప్రాణాలు పోతే ప్రాణాలు తీసుకొచ్చేది ఎవరు కాదు. మీరు ఒకసారి చూసి లవ్ చేయండి. అమ్మాయి క్యారెక్టర్ తెలుసుకోండి. అమ్మాయి ఉందని టెంప్ట్ అయిపోకండి. వాళ్ళు చెప్పింది మీరు అస్సలు నమ్మకండి. ఎందుకంటే ఈ జనరేషన్ లో ప్రతి ఒక్కరు మోసం చేసే వాళ్ళు ఉన్నారు. కాబట్టి మీరు చూసి లవ్ చేయండి. ఎవరిని చేస్తున్నారో మీరు లైఫ్ టైం మ్యారేజ్ చేసుకున్నట్టు లేకుండానే ఫస్ట్ వాళ్ళ ఇంట్లో చెప్పి ఒప్పించి లవ్ చేయండి. ఇంతేగాని మనం ఇలా డీప్ గా వెళ్ళిపోయి లాస్ట్ సూసైడ్ దగ్గర వెళ్ళిపోయి మన పెంచిన వాళ్ళు ఏమైపోవాలి చనిపోతే? ఒక్కసారి ఆలోచించండి. మీరు ఇలాంటి తప్పులు చేయకండి. మీరు లవ్ చేసుకోకుండా చూసి లవ్ చేయండి. ఇప్పుడు ఇలా ఫ్రెండ్కి జరిగింది, రేపు ఇంకొకరికి జరగకుండా ఈ వీడియోని ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఇలాంటి మీ లవ్ ఉన్నదా, మీకు ఇలా మోసం చేసిన వాళ్ళు ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అమ్మాయిలంటే మాత్రం అస్సలు పడకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్.